అందరికీ ఒకటే తీరు ఉండవు కదా. నడిచే దారైన, పిలిచిన పిలుపు, శ్రమలైన ఒక తీరు ఉండవు. అందుకే దేవుడు అన్నాడు, మీ సిలువ మోసుకొని నన్ను వెంబడించమన్నాడు. నా సిలువ అనలేదు యేసు ప్రభు, ఒకటే సిలువ, అందరికి ఒక్క తీరు కాదు. దేవుడు నీకు అప్పగించిన పనులు, నీకు అప్పగించిన బాధ్యతలు, నీకు తాకనిచ్చిన ఎదురు దెబ్బలు, దేవుడు సెలవిచ్చిన శ్రమలు, పరీక్షలు, నీకు సిలువ, నీ సిలువ, అనుదినం నీ సిలువ మోసుకొని రమ్మన్నాడు కదా ప్రభు. నువ్వు పట్టనట్టే ఉంటే, పట్టించుకోకుండా ఉంటే నీకు పని చెప్పడు దేవుడు. వెన్ గాడ్ వాంట్స్ ఎ వర్కర్, హీ విజిట్స్ ఎ హార్డ్ వర్కర్. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఏలియా ప్రవక్త వెళ్ళినాడు అభిషేకించడానికి. ఇప్పుడు నువ్వు గమనించి చూడు, చాలా ధనవంతుడేమో, ఐశ్వర్యవంతుడేమో, 11 అరకలతో దున్నుతున్నారు పని వాళ్ళు. 12వ అరక తనే దున్నుతున్నాడు. అంతమంది కూలి వాళ్ళని పెట్టుకున్నాడు అంటే, అంత భూమి ఉన్నది, అన్ని ఎకరాలు, చెట్టు నీడన కూర్చొని చూడొచ్చు కదా. కాదు, వాడితో సమానంగా దున్నుతున్నాడు కష్టపోతూ. దేవుడు పిలిచి పని అప్పచెప్పాడు. ఎదిగినప్పుడు కష్టపోతులను ఏరుకుంటాడు. పని ఎగ్గొట్టే వాళ్ళని కాదు, బాధ్యతలు ఎగ్గొట్టే వాళ్ళని కాదు. బాధ్యతలు ఎగ్గొడితే ఏమన్నమాట, నీతి తప్పినావు. నీతి న్యాయాలు దేవుని సింహాసనానికి ఆధారం కదా. నువ్వు నీతి తప్పితే నీ దేవుడు ఉండడు. లక్ష్య చెప్పు అని మార్లు బైబిల్ కంప్లీట్ చేసిన, ఇంకా ఏమన్నా చెప్పు, ఉపవాసాలు చెప్పు, ప్రార్థనలో ఇంత ఎగురుతా, నేను అరుస్తా, సప్పట్లు కొట్టి. నీతి తప్పితే నీ దేవుడు ఉండడు. ఏ దేవుని మొక్కుతున్నావు కానీ. బైబిల్లో దేవుడు నీ దొరకాలంటే నీతి న్యాయాలైన సింహాసనానికి ఆధారం. మరి అందుకే ఒళ్ళు దాచుకోకు. ఈ రోజు నుంచి కష్టపడి పని చేయి నీ పరిధిలో. ఈ కష్టపోతుల తీరేంటి? వారు అడిగి తీసుకుంటారు పని, సొంతం చేస్తారు. 2-3 చేసే పని ఒక్కరు వాళ్ళు చేస్తారు. ఏం చేసినా దేవుని కొరకు అనుకొని చేస్తారు. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు కదా. మీరేం చేసినా ఆయన మహిమ కొరకు చేయమన్నాడు కదా దేవుడు. కష్టపడి పని చేయి, బాధ్యతలు అడిగి తీసుకో. నువ్వు అట్లా ఊరకుండకు, నాకు చెప్పలేదు కదా అంటే. అంత సోమరిగా కనబడితే ఎవరు పిలిచి చెప్తారు నీకు? పని తప్పించుకుంటే ఏమంటారు మీకు తెలుసా? ఏమంటారు చెప్పండి? దొంగ కదా, పని దొంగ అంటారు. ప్రకటన గ్రంథంలో చూడు, దొంగలు పరలోక రాజ్యం పూర్వం. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటావంటే నమ్మి దేవుడు ఇంకా పెద్ద పనులు నీ తప్పగప్ప చెబుతాడు. అయితే తరబియతు పొందుతావు. మరి దావీదు చూడు, బైబిల్లో నమ్మకంగా ఉన్నాడు. తన తండ్రి గొర్రెలతో పిలిచి దేవుడు రాజు అన్నాడు కదా, చక్రవర్తిగా చేసినాడు కదా. వెతుకుతాడు దేవుడు నమ్మకస్తుల కొరకు. యెరోబాము అనే వ్యక్తి కూలివాడు, నమ్మకంగా ఉన్నాడు. రాజు దృష్టిలో పడ్డాడు. కూలి వాళ్ళ మీద నాయకునిగా పెట్టినాడు రాజు. దేవుని దృష్టిలో పడ్డాడు. 10 గోత్రాలు పంచి ఇచ్చినాడు దేవుడు. రాజు అని చెప్పినాడు, అభిషేకించినాడు. నువ్వు కష్టపడి పని చేస్తే, నువ్వు నమ్మకంగా ఉంటే చిన్న కొంచెడు దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. హెబ్రీ 5వ అధ్యాయం 13 నుంచి 14 వరకు. ఎంతసేపు పాలే తాగితే, మరి మంచి బలమైన ఆహారం తీసుకునేది వీలు కాకుంటే, ఇంకా ఆత్మీయంగా పసితనమే. బలమైన ఆహారం తీసుకున్నాక తర్బియత్ గురించి రాసింది ఈ చోట. ఎక్సర్సైజ్ అని అర్థం. మంచి భోజనం తీసుకుని ఎక్సర్సైజ్ చేసిన వాడిని చూడు అని కండలు వస్తాయి కదా. ఆ తీరు ఆత్మీయంగా బలమైన ఆహారం పొంది మీరు చెప్పిన పనులలో సాగుతుంటే ఏమవుతుంది? ఆత్మీయంగా కండలు మొలుస్తాయి నీకు. నమ్మి పెద్ద పనులు దేవుడు అప్పచెబుతాడు. హెబ్రీ 6వ అధ్యాయం 1-3 వచనాలు. మూల పాఠాలతో మిగిలిపోద్దు, మనం ముందుకు సాగుదాం. దేవుని చిత్తమైతే పరిపూర్ణతలోకి ఎదుగుదామని రాస్తుంది. మరి నీ గురించి దేవుడు అట్లా పలకడు. ఇక ఎదగరు, అడుగులేరని వదిలిపెట్టాడు. నీలో తీర్మానం ఎప్పుడు వస్తే అప్పుడు నీ చేయి పట్టుకొని తప్పటడుగులో నేర్పుతాడు దేవుడు, ముందడుగులు నేర్పుతాడు. మరి మకమకలాడుచున్న జనపనారను ఆర్పడు అని రాసింది. నలిగిన రెల్లును విరువడని రాసింది. గడ్డిపోస గాయపడ్డది, వంగి ఇరిగింది సగం, దాన్ని మంచిగా ఉంచి కట్టుకట్టి మళ్ళీ పెంచుతాడు అని అర్థం. సుతులి తాడులు
మంట ఉంటే నువ్వు ఊదితే ఆరిపోతుంది, మినుకు మినుకుమంటూ నిప్పు కనబడుతుంది, ముట్టుకున్న కాలదు. అంత నిప్పును ఉంచి దాచి అగ్ని జ్వాలగా మారుస్తాడట దేవుడు. ఈ నిప్పురవంత ఆశ నీలో ఉంటే విడిచిపెట్టాడు దేవుడు, ఉంచి పెంచుతాడు, నీ ఊహకు మించి దీవిస్తాడు. నీ చరిత్ర మళ్ళీ రాయగలడు. వృధా అయిపోయింది కదా ఇంతకాలం అని నీవు అనుకుంటే, పురుగులు తిన్న పంట తిరిగి ఇచ్చిన దేవుడు నువ్వు పోగొట్టుకున్న కాలం, ఆశీర్వాదాలు, అవకాశాలు నీకు మళ్ళీ ఇవ్వగలడు కదా. ఆయుష్ కూడా. హల్లెలూయా. మరి అంతేకాదు, 50 సంవత్సరాలలో జరగాల్సినంత దేవుని పనులు 5 సంవత్సరాలలో దేవుడు జరిగించలేడా? సమర్థుడు కదా, సర్వశక్తిమంతుడు కదా. నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా అని అడుగుతాడు కదా. మరి నాయకులు ఎవరని పోట్లాట వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, అహరోను చేతికర్ర దేవుని సన్నిధిలో పెట్టమన్నాడు. అందరి చేతికర్రలతో పాటు 12 గోత్రాలతో పాటు తన గోత్రానికి ప్రతినిధి అహరోను చేతికర్ర. ఏం జరిగింది? తెల్లారే వరకు ఇగుళ్ళు వస్తే కూడా వింత, ఎండిపోయిన కర్ర, చేతికర్ర, చాలేళ్ళు వాడిన చేతికర్ర కదా. దాంట్లో ఇగుళ్ళు వచ్చినా గొప్ప, ఇగుళ్ళు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, పూలు పండ్లు అయినాయి కూడా. ఒక రాత్రిలో దేవుని సన్నిధిలో పెడితే, సరే నువ్వు పాలు తాగుతూ మిగిలిపోయినావు. నేను పెంచిన ఒక అమ్మాయి, వాళ్ళ అమ్మ చెప్పింది ఏమని, 5 సంవత్సరాలు పాలు తాగిందని చెప్పి. సంవత్సరానికి మరుస్తారు కదా పాలు. నీవు ఇంత అనిపిస్తే మరి ఆత్మీయంగా 25 ఏళ్ళు పాలు తాగడం బాగుందా? బలమైన ఆహారం తీసుకోవాలి. దేవుని చేతులు యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, పరీక్షలు గెలవాలి, ఇంకా పై మెట్టుకు ఎదగాలి కదా. నీ వంతు చెయ్యి. చేతనైతే చేయమని చెప్పడం లేదు నేను, చేత కాకుండా చెయ్యి. దేవుని సాయం అడుగు, దేవుని ఆధారం చేసుకో. నువ్వు దేవుని నుంచి విన్నాక ఒక అడుగు వెయ్యి, 1000 అడుగులు దేవుడు నేర్పుతాడు. కృపని చాలని అన్నాడు కదా దేవుడు. ఆ మాట స్వతంత్రించుకో. ప్రయాసపడ్డాక అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రయాసపడింది నేను కాదు ఆయన కృపని. అంటే ఏమన్నమాట, నా కృప నీకు చాలని దేవుడు అన్నప్పుడు ఏమంటున్నాడు, నేనే నీకు తోడు. నమ్ము దేవుణ్ణి, ఆధారం చేసుకో దేవుణ్ణి. అన్న దయ కొరకు అడుగు. నా కృపని చాలనో కదా ప్రభా, నీ దయ కోరుతున్నా, ఆ పైన దయ చూపు. నా చేత కాదు, ఇది నా బలహీనత, పిరికితనం నాకుంది, మాట్లాడడం రాదు. లేదా నువ్వు ఏం చెప్తావు, నీ సాకులన్నీ చెప్పు. దేవుడు అంటాడు, బలహీనత యందు నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు కదా. దేవునికి చోటు ఇవ్వరాదా నీ బలహీనతలో? బలహీనతని ఆగిపోయే కంటే ఆ బలహీనతలో దేవునికి చోటు ఇచ్చి సాగరాదా? దేవుని కార్యాలు చూస్తావు కదా. ఒకటే జీవితకాలం కదా, వృధా అయిపోతా ఉంది కదా. అంతేనా? ఇంకా పాలు. హెబ్రీ 6:3 వచనాలు ఉన్న వాక్య భాగం చెప్పుకున్నాం. మూల పాఠాలు విడిచి నేను సిద్ధమైతే వారి పూర్ణతలోకి సాగుదాం. లూకా 14:26-27 వరకు ధర చెల్లించే నియమం ఈ చోట ఉంది. ఎందుకు పాలతో మిగిలిపోయినారు? కొంతమంది అంత ముందుకు సాగిపోతే ఆత్మీయంగా పసితనంలోనే ఉండిపోయినారు. మరుగుజ్జుల్లాగా ఒక్కొక్కడు ఉంటాడు, వాడు నడిచిపోతా ఉంటే 5 ఏళ్ళ పిల్లోడు అనిపిస్తుంది. వాడు వెనుక తిరిగి ఒక లుక్కు నీకు ఇస్తే వాడి గడ్డం మీసాలు ఉంటాయి. వాడికి వయసు ఉంది, వాడు పెరగలేదు, మరుగుజ్జు, ఒక విటితనం. ఆత్మీయంగా చాలేళ్ళు అయిపోయినాక నీ వయసు తగ్గట్టు నువ్వు లేకుండా మరుగుజ్జుగా ఉంటే నీకు ఇష్టమా? ఉండొద్దు, అట్లాగా ఉండొద్దు. మరి ఎందుకు పెరగలేదు? ధర చెల్లించలేదు కాబట్టి పెరగలేదు. యేసుప్రభుని సేవించడానికి అన్నాడు ప్రభు, గుంపులు రండి తరా చూసుకుందాం అన్నాడా? అంత వచ్చేయండి తరా చూసుకుందాం. ఖచ్చితంగా ఆజ్ఞలు చెప్పినాడు. నన్ను సేవించాలంటే, నా శిష్యులుగా ఉండాలంటే లోకం అందించే వాటి కంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. మనుషులందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. నీ ప్రాణం కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించాలి. అప్పుడే నా శిష్యులు అవుతారని చెప్పినాడు కదా ప్రభు. ఇది చేతగానందుకు మరుగుజ్జులుగా మిగిలిపోయినారు.
పడింతుంటాడు. నవ్వించడానికి తీసుకెళ్తారు అని సర్కస్లో. అందరికీ లోకువే కదా, ఆత్మీయంగా అట్లా ఉండకు. అందుకే ఇంత తక్కువ చేయలేదు కదా దేవుడు నీకు. లూకా సువార్త 9:23-26 వరకు. నన్ను వెంబడించాలంటే ఏమన్నాడు దేవుడు? తమను తాము ఉపేక్షించుకొని, సెల్ఫ్ డినాయల్ అంటే నీ సొంతం చంపుకొని, నీ ఇష్టం చంపుకొని దేవుడు చెప్పింది చేయాలి. అనుదినం మీ సిలువ మోసుకొని రమ్మన్నాడు దేవుడు. హాలిడే లేదు. యు మస్ట్ బికమ్ స్పిరిచువల్ జైంట్స్. ఇంకా దీర్ఘదేహులని రాసి ఉంటుంది కదా, అట్లా కావాలి కదా. ఆత్మీయంగా దొరికిన పోషణకి ఒక్కొని చూస్తే సన్నగా ఉంటుంది. బాగానే తింటారు వాళ్ళు. అంటే ఏమడుగుతారు? తిన్నదంతా ఎక్కడ పోయింది? మరి నువ్వు ఎదగాలి. దేవుడు నీకు చూపిన ప్రేమకు తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన సమయానికి తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకు తగ్గట్టు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలకు తగ్గట్టు నువ్వు పెరగాలి. మరి నీ వంతు కూడా ఆలోచించు. నువ్వు ప్రయత్నం చెయ్యి, దేవుని సాయం అడుగు, ఆలోచించి ముందడుగులు వేయి. తమను తాము ఉపేక్షించుకొని అంటే సొంతం చంపుకొని, ఇది చేతగా అన్నందుకు ఎదగలేదు. ఈరోజు నుంచి మొదలుపెట్టు. సొంతం చంపు.